నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని చెవిరెడ్డిపల్లి ఎన్టీఆర్ నగర్లో టిట్కో గృహాలను నేడు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. టిట్కో గృహాలకు గతంలో లబ్ధిదారులు చెల్లించిన అడ్వాన్స్ నగదును చెక్కుల రూపంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వారికి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నాయని, ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 18 రకాల పెన్షన్లు అందిస్తున్నామని, ఒక్క సంవత్సరానికి రాష్ట్రంలో పెన్షన్లకు 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో అభివృద్ధి కుంటుపడుతుండటంతో పాటు రాష్ట్రం అప్పులమయమైందని, బటన్ నొక్కానని చెప్పి లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సతీష్ బాబు, ఏఈ శిరీష, మున్సిపల్ సివిల్ ఇంజనీరింగ్ సి కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, పట్టణాధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్దాస్ గంగాధర్, దక్కిలి మండలాధ్యక్షుడు కోటిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బీరం రాజేశ్వరరావు, మంకు ఆనందు, మాజీ కౌన్సిలర్ చంగారావు, మోమిడి నరసింహులు, జనసేన నాయకులు రామారావు అనిల్, చామండి రాధమ్మ, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీదుగా మనకి ఈ 4 బిల్డింగ్ సంబంధించి తాళాలు చేయబడతాయి. రెండోది, కొంతమంది సిబిల్ లేకనో లేదా వయసు అయిపోయో అడ్వాన్సులు కట్టున్నారు. తర్వాత మేము ఈ టిట్కోకి డబ్బు కట్టుకోలేము అనుకున్న వాళ్ళకి కూడా కొంత అమౌంట్ కట్టేస్తున్నది ఆపి పెట్టారు లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు అది ఈ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఎమ్మెల్యే గారి చొరవతో సారు దాన్ని టిట్కో ఎండీ గారితో వారితో మాట్లాడి సంప్రదించి 2,18,00,000 రూపాయలు మనకి శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా ఇప్పుడు ఈరోజు మీకు కొంతమందికి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయబడుతుంది, కొంతమందికి ఆర్టీజీఎస్ ద్వారా మిగిలిన వాళ్ళకి జమ చేయబడతాయి తొందరగా. కాబట్టి ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి వేదిక మీద మాట్లాడుతున్నాను. మొదటిసారిగా ఈ కార్యక్రమం ఉద్దేశించి గెస్ట్ మన అవ్వారు సత్యనారాయణ గారిని ఫార్వర్డ్ చేస్తున్నాను. సార్ అందరి చేత మాట్లాడిస్తారు. ప్లీజ్. థ్యాంక్ యూ. సముదాయం అంటే ఇళ్ల సముదాయం ఏర్పడడానికి వెంకటగిరిలో ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు. ఇది దాదాపు 22.5 ఎకరా 23 ఎకరాలు ఉన్న స్థలము పాత రోజుల్లో ఇది ఒక ఇండస్ట్రీలకి ఇచ్చేశారని చెప్పి ఆ ఇండస్ట్రీలో పెట్టకుండా కూడా దీన్ని ఖాళీగా ఉంచడం జరిగింది. తర్వాత ఆయన ఈ స్థలం మీద హైకోర్టుకు పోయి హైకోర్టులో దీన్ని గెలిచి తద్వారా మన అసెంబ్లీలో ఈ స్థలం మీద తీసుకొని మీ అందరికి కూడా ఇళ్ల సముదాయం నిర్మించడానికి ముఖ్య కారకులయ్యారు. అదే రకంగా దాదాపు ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా 500 రూపాయలు కట్టలేమనే దీంట్లో గమనే ఉంటే వాళ్ళందరికీ కూడా 500 రూపాయల లెక్కన దాదాపు ఒక 1,500 నుంచి 2,000 ఏళ్ళకి ఆయన సొంత నిధులతో కట్టి ఈ సముదాయాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చిన్న తేడా, ఈ ఇళ్ళకి ఆ ఇళ్ళకి పక్కనే ఉన్నాయి. ఇది ఏ రకమైన ఫినిషింగ్ ఉంది, తెలుగుదేశం కట్టిన ఇళ్ళు ఆ రకంగా ఉన్న పెయింట్ మార్చిన ఇళ్ళు ఏ రకంగా ఉన్నాయనేది మీరు ఇక్కడి నుంచే చూడొచ్చు. ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక ముఖ్య ఉద్దేశమే కూడు గుడ్డ నీడ అనే ముఖ్య నిదానంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వాళ్ళకి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం అందుబాటులోనే ఉండాలి తెలుగుదేశం పార్టీ అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఉంటుంది. తద్వారా కూడా కట్టిన ప్రతి పేదవాడికి కూడా 50,000 25,000 కట్టిన వాళ్ళకి ఈ హౌసెస్ ఏదైనా కారణాల వల్ల రాకపోతే వాళ్ళకి లేదు, వాళ్ళ పక్కన వచ్చిన ఫ్లాట్లలో కూడా ఇల్లు రాకుండా ఫ్లాట్లు వచ్చింటే కూడా వాళ్ళకందరూ కూడా ఈ అమౌంట్ రిటర్న్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో దాదాపు పాదయాత్ర లోకేష్ బాబు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు లేట్ అయింది, మా వినతులు వినండి అని చెప్పినప్పుడు వెంకటగిరికి వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని చెప్పడంతో
ఆయన దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలుసుకొని ఒక నిర్ణయం తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా కట్టిన పేదవాడికి ఈ ఫండ్ రీఫండ్ ఇవ్వాలి, ఆ ప్రభుత్వం వస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దాని మీద 1 సంవత్సరం రోజులు మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు అసెంబ్లీకి పోయినప్పుడంతా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే రకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి దృష్టికి మా పేదవాళ్ళు కట్టిన ఫండ్ రిటర్న్ ఇవ్వండి అని వాళ్ళకి మెమరాండం సమర్పిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వడము, మరియు నిరుపేదలకు ఎవరికైతే ఇల్లు వచ్చాయో వాళ్ళకి ప్రాణాలు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ గృహప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు కురుగొండ రామకృష్ణ గారు రాష్ట్రంలో ఎవరు కూడా లబ్ధిదారులుగా 500 చేర్చలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారిని అని చెప్పక తప్పదు. ఇప్పుడు జనసేన నాయకులు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చైర్మన్గా మా జనసేన పార్టీకి సంబంధించిన వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు. దానివల్ల నేను నెల్లూరు మరియు చిత్తూరులో ఉన్నటువంటి అన్ని టిట్ హౌస్లు ఆయన ద్వారా అక్కడికి వెళ్ళి పర్యటించడం జరిగింది. అక్కడ చూసింది ఏంటంటే నెల్లూరు సిటీ తర్వాత అంత అద్భుతంగా టిట్ హౌస్ డెవలప్ చేసింది ఎక్కడంటే అది వెంకటగిరిలోనే. దానికి కారణం మన ఎమ్మెల్యే గారు. కాబట్టి ఆయనకి మంచిగా మనం కరతాల ధ్వనులతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి. మీకు ఇది ఈ టిట్ హౌస్ చూసారంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి ఏ స్థాయిలో తగ్గకుండా అంత బాగా మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2019-24లో కానీ సేమ్ ఇదే గవర్నమెంట్గా ఉంటే ఈ పాటికి అన్ని టిట్ హౌస్లు కంప్లీట్ చేసి మీరందరూ కూడా చేరిపోయి ఇక్కడంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి ఉండేది. కాకపోతే మన దురదృష్టం. కానీ దయచేసి మీరు ఇప్పుడు తీసుకున్న టిట్ హౌస్లన్నింటినీ సరిగ్గా వినియోగించుకొని ఈ గృహాలని ఉపయోగించుకొని మంచి స్థాయిలో ఆహ్లాదకరంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వాన్ని కూడా భవిష్యత్తులో మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అభివృద్ధి చేసింది ఎవరంటే కురుగొండ రామకృష్ణ గారు. అది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడు గుడ్డ గూడు అనే నినాదంతో పుట్టింది. అది కొనుక్కు పుచ్చుకున్న మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు మొట్టమొదట 2009లో ఎమ్మెల్యేగా గెలిచి గవర్నమెంట్ లేకపోయినా కూడా సొంత నిధులతో 4 ట్రాక్టర్లు పెట్టి 2 లారీల్లో నీళ్లు పెట్టి దాహం తీర్చిన ఘనత కురుగొండ రామకృష్ణ గారికి. అట్లాగే 2014 నుంచి 19 దాకా ప్రతి సందులో సీసీ రోడ్లు వేయించిన ఘనత కూడా కురుగొండ రామకృష్ణ గారిది. మొట్టమొదటి ఇప్పుడు మనం నిలబడిన చోటు ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ దగ్గర ఇల్లు కట్టకపోతే సొంత నిధులతో అసెంబ్లీకి పోయి అట్టే కోర్టుకు పోయి సొంత నిధులతోనే మనకు వెంకటగిరికి మంచి ఇల్లు కట్టించాలా, వెంకటగిరి ప్రజలు నాకు 2 సార్లు ఓట్లు గెలిపించారన్న ఉద్దేశంతో ఇక్కడ టిట్కోయిలకి ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ 10,000 ఇల్లులు కట్టించాలని ఒక నినాదంతో ఉన్నారు. దీన్ని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు తీసి వెంకటగిరికి మెయిన్ రోడ్లో మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టించాలా, పేదలు కాదు బాగా ఉండేవాళ్ళు ఉన్నట్టుగా కట్టించాలని షేర్ వాళ్ళ కట్నాలతో కట్టించారు. ఆ కట్టించి తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని విస్మరించింది. తర్వాత కురుగొండ రామకృష్ణ గారు దీన్ని మళ్ళీ 2024లో గెలిచి మన వెంకటగిరి ప్రజలకి మళ్ళీ ఇవ్వాలా అనే ఉద్దేశంతో దీంట్లో 25,000, 50,000 కట్టిన వాళ్ళకి రీఎంబర్స్మెంట్స్ ఇచ్చే కార్యక్రమంలో జరుగుతుంది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించిన మన కమిషనర్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ గారికి, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రతి ఊర్లో కూడా ఎన్టీఆర్ కాలనీలు అని ఏర్పరచుకుంటూ, అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పేదవారికి గృహ సముదాయాలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క గృహ సముదాయం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదే 17లో ఈ యొక్క ప్రారంభోత్సవం చేసినప్పటికీ
తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనది మొత్తం విధ్వంస పరిపాలన. పేదవాడు వచ్చి అర్జీ ఇవ్వాలి అంటే ప్రజావేదిక దాన్ని కూల్చేశాడు. మరి పేదవాడు పూర్తిగా కడుపు నిండా అన్నం తినాలి, ఆకలితో ఉన్నప్పుడు అన్నం తినాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ గృహ సముదాయాలు తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డాయి, అందుకని వీటిని కూడా విధ్వంసం చేస్తానని చెప్పేసి చేయలేని పరిస్థితి. ఎందుకంటే విధ్వంస పరిపాలన జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఊహించే ఈ యొక్క గృహ సముదాయాలంతా కూడా షేర్వాల్ పద్ధతిలో పుట్టినా కూడా పడకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి గృహ సముదాయాలు ఇవి. ఈ విధంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా పేదవాడు సుఖంగా ఉండకూడదని పరిపాలన చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాదు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి, ఎంత ఇంటి నెరవేర్చాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ గృహ సముదాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకే గత 4 నెలల ముందు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మందికి సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వము మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కూడా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కురుగుల రామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలి, పేదవారు కూడా ఇటువంటి ధనికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే కూడా వాళ్ళు కూడా ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చబోతున్నారు. అదేవిధంగా గతంలో చాలా వచ్చాయి అర్జీలు, మాకు ఇల్లు డబ్బులు కట్టాము మాకు డబ్బులు రాలేదని చెప్పేసి. మరి మన శాసనసభ్యుల వారు ఎప్పటికప్పుడు మీ ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అని చెప్పేసి ఈరోజు మీకందరికి కూడా ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టాలా, పేద ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలా అనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తే మనకు 2018కి వచ్చింది. కారణం 6 నెలలు లేట్ అయింది. ఆ 6 నెలలు లేట్ అయిందనే కారణం కూడా మనం అందరూ తెలుసుకోవాలా. మనకు మొట్టమొదట వచ్చింది ఈ ప్రాజెక్టు పాలనకోట రోడ్లో వచ్చింది. కానీ మన ముందు చూపున్న రాష్ట్రానికి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందు చూపుందో వెంకటగిరి నుంచి, అంటే ఆయన వెంకటగిరి సొంత బిడ్డ, మన ఇంటి ప్రాబ్లమ్స్ మనం చూసుకోవాలా, పక్కింటోడు చూసుకోడు కదా, మన ఇంటి బిడ్డ కాబట్టి, మన వెంకటగిరి వాసి కాబట్టి ఆ రోజు నా పేద ప్రజలకు టిట్కో ఇల్లు నిర్మించాలంటే అది తిరుపతి హైవే పక్కనే నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఇక్కడ ఇచ్చిన 36 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాన్ని మనం ఫైట్ చేశాం. అది సీఎం గారు నెక్స్ట్ పెట్టాం, ఫస్ట్ ఫైట్ చేశాం. ఎమ్మెల్యే గారు అప్పుడు నరేంద్ర గారు అని ఒక కమిషనర్ గారు ఉన్నారు. నరేంద్ర గారు కమిషనర్ కి అతను సొంత డబ్బులు 2 లక్షలు ఒకసారి, 1 లక్ష ఒకసారి, మాకు తెలియకుండా ఏమి ఇచ్చాడో మాకు తెలియదు, హైకోర్టుకు పంపించి వాద్యం చేపించి గెలిపించి వెంకటగిరి ప్రజలకు ఈరోజు గిఫ్ట్ గా ఇచ్చారంటే అది కురుగుల రామకృష్ణ గారి పుణ్యమేనని ఈరోజు నేను అనుకుంటున్నాను. మీకు తెలియాలని మీకు చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుసు 1983 వస్తానే దేశంలోనే కూడు గుడ్డ ఇల్లు కావాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ ఎక్కడ ఇల్లు లేవు, ఈరోజు పెన్షన్ ఇచ్చాం. ఫస్ట్ భారతదేశంలో కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేసింది ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ, మన అన్న నందమూరి తారక రామారావు గారు. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూల్చేసే ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు. మీ అందరూ తెలుసు 2018 నుంచి 2019 దాకా ఎంత కష్టపడి మనం ఇల్లు కట్టిస్తే 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు చేసిన ఏ మంచి పని కూడా ప్రజలకు చేరో కాకూడదు, ప్రజలు దాన్ని అనుభవించకూడదు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన కట్టిన సొత్తు కాదు, ఇది వాళ్ళ తండ్రి గారు కట్టిన సొత్తు కాదు, ఇది ప్రజల సొమ్ముతో కట్టింది. ఆయన పేరు మార్చించుంటే సంతోషపడి ఉంటాం. ఆయన నిర్వీర్యం చేశాడు. ఎప్పుడు చెప్పుకున్నాడు
మళ్ళా ఆయన ఎలక్షన్ అవసరమని 2023లో తూతో మంత్రం చేసి ఆయన పార్టీ రంగులేసి, చూడండి ఆయన పార్టీ రంగులేసి ఇచ్చాడు. ఆయన ఇచ్చి దీన్ని నాశనం చేసి పెట్టాడు ఈ టిట్కో ఇల్లుని. ఈ టిట్కో ఇల్లే కాదు, ప్రతి ఒక్క వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు బాగుపడిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఈరోజు మనందరికీ గర్వపడే రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన ప్రధాని మన విశాఖపట్నానికి భోగాపురంకి వస్తా ఉన్నాడు. భోగాపురంలో వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాడు. సిగ్గు లేకుండా మన వైసీపీ నాయకులు ఆడ ఒక పర్యటన పోయి ఒక బీసీ నాయకుని చంపితే ఆ బీసీ నాయకుడిని చంపిన వ్యక్తిని జైల్లో కలిసిన పోయి ఈ భోగాపురం నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. 2017లో దానికి పునాదులు పడ్డాయి. 2018లో దాని శంకుస్థాపన జరిగింది. నీ హయాంలో దాన్ని నిర్వీర్యం చేశావు. ఎర్ర బస్సు కూడా పోదని చెప్పాను. ఈ రోజు దేశ ప్రధాని ఈ రోజు ఓపెన్ చేస్తున్నాడు. అది ఆసామాస ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదమ్మా, అది మంచి టెక్నాలజీతో కట్టిన ఎయిర్పోర్ట్. భారతదేశంలో లేటెస్ట్ టెక్నాలజీతో కట్టింది. అంటే 275 కిలోమీటర్లు గాలి ఇచ్చినా చెక్కు చెదరదు. ఒక రోజుకి ఒక 24 గంటలకి 127 సెంటీమీటర్ల వర్షం పడినా ఆడ వర్షం నిలవు. అంత టెక్నాలజీతో. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన నాయకుడు, విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ముందు చూపు, మన బిడ్డల భవిష్యత్తు కావాలంటే మనం చంద్రబాబు నాయుడినే చూసుకోవాలా. ఆ రోజు గెలిపించుకోవాలి కూడా. మన గౌరవ శాసనసభ్యులు గారు ఆ రోజు ఇక్కడికి వచ్చాం. మొట్టమొదటి 2017లో 3 రకాల ఇల్లు ఇచ్చారు. ఇక్కడ మొదటిది 300 స్క్వేర్ ఫీట్లు, రెండోది 360, 65, నాలుగోది 460, 50,000, 25,000, అదేవిధంగా 500 కూడా కట్టకుండా వైసీపీ వాళ్ళు ప్రచారం చేసి అక్కడేందమ్మా కట్టేది, ఇచ్చేది లేదు, సచ్చేలేదంటే ప్రోత్సాహం చేసేదానికి వెంకటగిరి ప్రజల కోసం ఆయన బంగారుపేటలో మీటింగ్ పెట్టి, మొట్టమొదటి మీటింగ్ పెట్టి ₹1,00,000 ఆయన చేతి డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి 500 కట్టిన చరిత్ర మన ఎమ్మెల్యే గారిది, కురుగుండ్ల రామకృష్ణ గారిది. అంటే దీన్ని కూడా పేద ప్రజలు అనుభవించకూడదు. 1,500 మంది, 1,536 మంది మా సారే కట్టాడు. అంటే దీన్ని కూడా అనుభవించకూడదు పేద ప్రజలు. పేద ప్రజలు అనుభవిస్తారు. ఆడ టీడీపీకి మంచి పేరు వస్తుంది, ఆ కురుగుండ్ల రామకృష్ణ గారికి మంచి పేరు వస్తుంది అని సర్వనాశనం చేశారు. ఈ రోజు మన అందరికీ మంచి రోజులు వచ్చాయి. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలంటే ఈ రోజు మనం అంతా చూస్తున్నామమ్మా. లోకేష్ బాబు గారి కష్టం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పరిశ్రమలు తీసుకురావడం, ఒక పక్క మన చిన్న బిడ్డలను కాపాడే విధంగా విద్యాశాఖ తీసుకుని విద్యా వ్యవస్థను ఎంత బాగా ఈ రోజు తీర్చిదిద్దుతాయంటే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అది మొన్న ప్రైవేట్ స్కూల్స్ పోటీగా 10th క్లాస్ పిల్లకాయలు 596, 595, 594 మార్కులు వచ్చాయంటే అది కేవలం లోకేష్ పెట్టిన 100 రోజుల ప్లానింగ్, మన ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణ, మన పిల్లకాయల యొక్క కష్టం. ఇవన్నీ గుర్తించే వ్యక్తి ఎవరున్నారంటే మన లోకేష్ బాబు గారు. కాబట్టి ఈ గృహప్రవేశం కోసం, చెప్పుల కోసం వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా గృహప్రవేశం చేసే వాళ్ళకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన కురుగుండ్ల రామకృష్ణ గారు 2029లో కూడా మన అభివృద్ధి చేసుకోవాలంటే గెలిపించుకోవాలి మనం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఇంకా చాలా అవసరమమ్మా. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014, 2010లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో పోటీ పడే విధంగా 1వ స్థానం, 2వ స్థానం తీసుకొచ్చారు. 2019 నుంచి 24 దాకా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజు మళ్ళా కుంటుపడేది బాగు చేసి నెంబర్ 1 స్థానాల్లోకి వచ్చాం. రెండిట్లో ఆ నెంబర్ 1 స్థానాలు ఇంకా బాగా రావాలా, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన అమరావతి మనకు రాజధాని చెప్పుకోవాలా అంటే మళ్ళా కూడా టీడీపీ గవర్నమెంట్కి మీరు ఓటేసి అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా టిట్కో కింద చెప్పారు, ఇది పేదవాళ్ళకి మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ని మనం అడిగాం. వేరే వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పని కూడా అడ్డుపడి దానివల్ల కూడా కొంత లేట్ అయింది. అయితే మన రోజు
2400 ఇళ్ళు ఆ రోజు కట్టడానికి ప్రపోజల్ పెట్టాం. అది లేట్ అయింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడికి గెలిస్తామని చెప్పని మీరు చూశారు. ఒక చిన్న గుడిసెలాగా ఇచ్చి ఒకరింట్లో ఉంటే ఒకరు బయట ఉండాలి, అది పరిస్థితి. ఈరోజు ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండే పరిస్థితి లేదు. ఇంకొక విధంగా కూడా నష్టపోయారు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళకి ఇల్లు ఇచ్చేట నమోదు అయి ఉంటుంది, మళ్ళా వాళ్ళకి ఇల్లు రాదు. దీని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడు, అది వాళ్ళు పనికి రాకుండా కట్టారు. ఈరోజు ఆ ఇళ్లలో వాళ్ళు కాపురంలో ఉండటం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చినట్టు ఆన్లైన్లో వస్తూ ఉంది, ఇల్లు ఇచ్చడానికి కూడా కుదరదు. అలాంటివి కూడా ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలనుకున్నాను. రేపు అసెంబ్లీ టైంలో మాట్లాడి దానికి కూడా పరిష్కార మార్గం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా బలైపోయారు, ఆశపడ్డారు, ఇల్లు ఇస్తారు కదన్నప్పటికీ తీసుకున్నారు. అది ఎందుకు పనికి రాకుండా ఒక చిన్న గుడిసెలాగా ఇచ్చి ఆ ఇంట్లో ఒకరు లోపల ఉంటే ఒకరు బయట ఉండాలా, అది ఎందుకు పనికిరాదు. ఇది షేర్వాల్ టెక్నాలజీ బయట దేశంలో మన మంత్రి నారాయణ చూసి ఈ టైపులో కట్టాలని చెప్పని డిజైన్ తెచ్చి అదే టైపులో ఇక్కడ కట్టాం. చాలా బాగుంటాయి. కొంతమంది 500 రూపాయలు ముందు కట్టలేకపోతే ఆ 500 రూపాయలు కూడా నేనే కట్టి ప్రారంభించా. ఆ 500 రూపాయల ఇళ్ళు 1536 కట్టాం. అదేవిధంగా 96 ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్ కూడా 96 కట్టాం. అవి 7,50,00,000 అయితే 7,55,000 అయితే 3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది మీకు. పోతే 4,55,000 మీరు బ్యాంకుకి 20 సంవత్సరాలు కట్టుకోవచ్చు. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు అవి 192 డబల్ బెడ్రూమ్లు కడితే అందులో 8,55,000 అయితే ప్రభుత్వం 3 లక్షలు ఇచ్చింది. మీరు 5,50,000 20 సంవత్సరాలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీకు కూడా భారం లేకుండా చిన్న అమౌంట్గా కట్టుకొని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు ఒక మంచి ఇంట్లో మీరు ఉంటున్నారు. వాళ్ళు కట్టి ఆ రంగేసి ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు మనం కట్టిన ఇళ్ళకి వాళ్ళు సిగ్గు లేకుండా ఆ రంగేశారు. అంటే మేము కట్టాం అనిపించుకున్న దానికోసం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టే విధంగా షేర్వాల్ టెక్నాలజీ కడితే ఈ ఇళ్ళకి సిగ్గు లేకుండా ప్రభుత్వంలో రంగులేసి అనవసరంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారు. దీన్ని ఈరోజు మళ్ళా మనం వైట్ వాష్ చేయాలంటే దానికి 1,000 కోట్లు కావాలి. ఎందుకంటే అన్ని దగ్గర ఇదే విధంగా దిష్టి దుక్కలు పెట్టి సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఇల్లుంటే ఒక పనికి మాలను రంగేసి బటన్ నొక్కే అన్నాడు. ఈరోజు ఒక బటన్ గా నొక్కేది, బటన్ నొక్కితే ఆయన 15 తారీఖు 20 తారీఖులు ఎలా వస్తుందంటే ముందు రోజు ఇస్తా ఉన్నాం. లేదంటే 1వ తారీఖు 7 గంటలకి మీ ఇంటి ముందు ఉండి పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. బెడ్డెడ్ అయితే ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళా, ఒక కుర్రోడు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ అబ్బాయికి 15,000 రూపాయలు ఇచ్చాం. 15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 18 రకాలుగా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఈ రోజుకి కూడా 1,005 రూపాయలు ఇస్తున్నారు. అంటే 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు.
ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్కి అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. వచ్చేటువంటి రెవెన్యూలో ఎక్కువ భాగం పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి మరి ప్రేమ, పేదరికంలో నాశనంగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. కాబట్టి పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని అహర్నిశలు కష్టపడి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఎప్పుడు కూడా ఆలోచిస్తాడు. జరగబోయే 20 సంవత్సరాల్లో ఆలోచించి పనిచేస్తాడు. ఆ విధంగా చేశాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో గతంలో దూరదృష్టితో ఆలోచించి ఆ రోజు చెట్లు పుట్లు కుడతా ఉంటే వీరికి ఏమైనా పిచ్చా ఏందని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు. ఈరోజు అది ఒక సింగపూర్ లాగా తయారైంది. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో మరో సింగపూర్ లాగా తయారు చేస్తాడు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పని కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన దూర దృష్టి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి అహర్నిశలు కష్టపడి పనిచేస్తాడు. ఎందుకంటే ఈరోజు లోకేష్ బాబు బయట దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి అన్ని విధాలా పోరాడుతూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోయారు. ఈ రాష్ట్రానికి ఎవరు రాకుండా భయపడి పారిపోయారు. మళ్ళా ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి మీరు రండి, మేము సహకరిస్తాం, మేము ల్యాండ్ ఇస్తాం, ఉచితంగా ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు మీటింగ్లు పెడతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు పరిశ్రమలు పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది అని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఏడం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఉచితంగా భూములు ఇస్తున్నారని చెప్పనేసి ఆ ఉచితంగా భూములు ఎందుకు ఇస్తున్నా, ఫ్యూచర్లో రెవెన్యూ వచ్చే దానికోసం, బిడ్డల భవిష్యత్తు బాగుండే దానికోసం ఇస్తాడు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎలాంటి పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కాలని చెప్పి ఆయన లక్షల కోట్లు దోచుకొని పోయాడే కానీ అలాంటి పనులు ఈ ప్రభుత్వంలో జరగవు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని మెప్పించి ప్రజలకు ఏం కావాలో ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇళ్ళు పూర్తి చేసి మరి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఈరోజు మీ గృహ ప్రవేశంలో పాల్గొన్నందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్లలో హ్యాపీగా కాపురాలు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ దయచేసి బాడుగులకు ఇవ్వద్దు. బాడుగులకు ఇచ్చారంటే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా చెప్తా ఉన్నా. కొంతమంది ఇల్లు తీసుకొని వీళ్ళు సొంత ఇల్లు పెట్టుకొని ఏడ బయట ఉంటూ ఏడ బాడుగులకు ఇస్తా ఉన్నారు. బాడుగులకు ఇస్తే ఖచ్చితంగా ఇల్లు క్యాన్సిల్ చేస్తారు. అది కూడా చెప్తా ఉన్నా. ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. గారు వేమూరు అనసూయ గారు, వేమూరు అనసూయ గారు, ఓకే వేమూరు అనసూయ గారు, గుర్రం రాజేశ్వరి గారు, బాలమూరు ఉమాదేవి గారు, కాకనాటి అంబిక గారు అయిపోయింది. కంచి రేవతి గారు, కంచి సార్ కరెక్ట్గా ఇస్తున్నారు చూసి మరి. దండోలు రేవతి గారు, హలో నెక్స్ట్
దండోలు రేవతి గారు. నెక్స్ట్ దండోలు రూపావతి అయిపోయింది. కుంటుమూరి లక్ష్మి గారు. కుంటుమూరి లక్ష్మి గారు. లక్కమనేని సంపూర్ణమ్మ గారు. ట్రావెల్ చెక్ కిట్ కాదు. కావేటి మాధవి గారు. కళ్యాణం రాజేశ్వరి గారు. ఎల్ల మునియమ్మ గారు. మీకు అలవాటు కదా, కదా. కడప బ్రహ్మయ్య గారు. చలపాక స్వాతి గారు. చలపాక ఏనుకొండ జయమ్మ గారు. వైఫ్ ఆఫ్ ఈశ్వరయ్య. ఏనుకొండ సార్, ఏనుకొండ జయమ్మ గారు. పాలగిరి షబీరా గారు. పాలగిరి షబీరా గారు. బొజ్జ ధనలక్ష్మి గారు. బొజ్జ ధనలక్ష్మి గారు. లింగవేలు మహాలక్ష్మి గారు. నాగేశ్వరం లక్ష్మమ్మ. రండి. రామారావు వనమ్మ. రామారావు. అలందారి కాంచన గారు. రండి. మల్లీశ్వరి గారు. చెక్కులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ దారులు ఉంటారో అందరూ కూడా ఇల్లు ఇస్తాం. మీ డబ్బులు ఎట్టినిచ్చామని చెప్పని ఇల్లు ఇవ్వకుండా పోయలేదు. మళ్ళా మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్తించి ఇల్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. తాళాలు ఇవ్వాలి. తాళాలు గారి ద్వారా తాళాలు అందుకున్నారు. చాలా మంచి శుభదినం ఈరోజు. సొంత ఇంటి కళని సాకారం చేస్తున్నారు మీరు. సార్ పట్టా ఇవ్వండి సార్. తీసుకోండి, దాంట్లో ఉన్నాయి సార్. అంటే పట్టాలు ఇచ్చేసారు కదా, మళ్ళీ ఇస్తారా డాక్యుమెంట్? మల్లిపూల అంకమ్మ గారు. మల్లిపూల అంకమ్మ గారు. మల్లూరు నారాయణమ్మ గారు. ఇక్కడ వరకు ముందుకు రండి. మల్లి పంకమ్మ గారు అయిపోయిన తర్వాత బి ఉషారాణి గారు. బి ఉషారాణి గారు. యారా శరణ్ కుమార్. ఎవరు? యారా శరణ్ కుమార్. లేకుంటే శరణ్ కుమార్. నెక్స్ట్ చీర్ల గీతాంజలి గారు. చీర్ల గీతాంజలి గారు. నెక్స్ట్ చీర్ల గీతాంజలి గారు. ఆకుల సుబ్బారావు. అయిపోయిందా? గ్రీవెన్స్ కూడా కనిపిస్తుంటారు. బేరం తులసి.
నెక్స్ట్ తుమ్మల సునీత గారు. ఎస్ సార్, తుమ్మల సుజాత గారు. సుబ్రహ్మణ్యం గారు, సోమ బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ బాలాజీపేట సయ్యద్ కరిముల్లా గారు. బాలాజీపేట సయ్యద్. తోటపల్లి సులోచనమ్మ గారు. నెక్స్ట్ తోట శరణ్య గారు. నెక్స్ట్ హైమావతి గారు. మళ్ళీ హైమావతి గారు. తర్వాత చైతన్య గారు. గృహప్రవేశం ఉంది సార్. ఇది స్థలాల పంపిణీ అనంతరం గౌరవ హౌస్ వార్మింగ్ సెరమనీ చేస్తారు. మమ్మల్ని ఇంకా వదలరు. నేను ఎప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉంటా. ఎవరైనా బాడీకి వెళ్తే ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది. రాధక్క రండి. ఇట్లా చెక్. నాయుడుపేటలో చేసిన మోడల్లో చేసాం సార్. మాట చూడమ్మా. ఓకే సార్. సింగిల్ బెడ్రూమ్ కూడా బీటెక్ ఫైనల్ పాప సెకండ్ ఇయర్ క్లాస్ రోడ్ వాళ్ళ సిస్టమ్ గ్రూప్ వేసే ఆడబెట్టుంటే చాలా మంచిది. నువ్వు కూడా పట్టుకోండి. మీరేం పెద్దవాళ్ళు కాదు. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.